సో 6 గ్యారంటీల విషయం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఇవాళ రాజకీయంగా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేస్తున్నటువంటి అంశం 6 గ్యారంటీల అంశం. 6 గ్యారంటీల్లో కేవలం 1, 2 మాత్రమే అమలు చేశారు. మిగతా ఏవి కూడా అమలు చేయలేదని ఇప్పుడే చెప్తున్నాను కదండి. 150 రోజులు ఇచ్చి చేయమంటే ఎట్లయిద్దండి? 7 లక్షల కోట్ల అప్పు పెట్టి ఖజానాన్ని ఖాళీ చేసి ఎట్లా చేస్తామండి 150 రోజులలో? చేస్తాం, తప్పక చేస్తాం, దాంట్లో డౌటే లేదు. మా రేవంత్ రెడ్డి గారు అప్పులన్న తెచ్చి చేస్తాడు, దీంట్లో డౌటే లేదు, చేసి చూపిస్తాం. సో రుణమాఫీది కూడా ప్రధానంగా ఇవాళ హరీష్ రావుకి రేవంత్ రెడ్డికి కూడా ప్రధానంగా రాజీనామాలు చేసే ఒక పర్వం దాకా తెరలేస్తోంది. ఇప్పుడు రుణమాఫీ అనేది ఆల్రెడీ సీఎం గారు చెప్పారు, ఎలక్షన్ కాగానే అమలు చేస్తామని చెప్పారు. అదే స్టాండ్ మీద ఉంటాం మేము. ఫండ్స్ ఎలా, బడ్జెట్ ఎలా తయారు చేయాలి, ఎలా తీసుకురావాలనేది అది ఒక పెద్ద సమస్య. మీకు తెలియదు కాదు, ఆపోజిషన్ పార్టీ మాట్లాడటానికి చాలా మాటలు మాట్లాడతారు. మరి అప్పు ఎందుకు చేసిందండి? మరి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి 7 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేసిందండి? ఇవి అమలు చేయటానిక? దాన్ని అంత సులభంగా తీసేయకండి. ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్లలో ఇంత పెద్ద అప్పు చేసి కూర్చున్నది అనమాట. ఇప్పుడు మేము కూడా ఏదో తీరుగా మనం చేసిన ప్రామిసెస్ ఖచ్చితంగా తీరి చేస్తామని చెప్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలకి, అసెంబ్లీ ఎన్నికలకి కొంత మూడ్ డిఫర్గా ఉంటుంది. ఉందండి. కానీ అప్పుడు కాంగ్రెస్ వైపు బలంగా వీచింది. ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు కూడా అదే కాంగ్రెస్ వైపు బలంగా వీస్తుందని అనుకుంటున్నారా? నేను అనుకుంటున్నాను, అలాగే వీస్తుందని అనుకుంటున్నాను. ఇది ప్రధానంగా బీజేపీకి, కాంగ్రెస్కి అయిన పోరాటం అన్నమాట. బీఆర్ఎస్తో పోరాటం అంతా కాదని నేను భావిస్తున్నాను. కానీ ఇవాళ బీజేపీ గురించి మాట్లాడుకుంటే ప్రధానంగా అబ్కీ బార్ 400 కి పార్ అనే నినాదం, మరోవైపు హిందుత్వ పోలరైజేషన్ ప్రధానంగా ఇవాళ మోడీ ఎజెండాగా ముందుకెళ్తున్నాడు. దాన్ని మీరు ఎట్లా ట్యాకిల్ చేయబోతున్నారు? రేవంత్ రెడ్డి గారు అన్నారు కదండి, 400 స్థానాల్లో గెలవాలంటే వాళ్ళు పోయి పాకిస్తాన్లో నిలబడాలని చెప్పారు. రేవంత్ రెడ్డి గారే చెప్పారు. పోయినసారి కూడా ఆ ఫిగర్కి రాలేదు కదండి. ఎట్లా వస్తారండి? రాలేరండి. గ్యారంటీలు వాళ్ళు ఇస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది, ప్రజలే డిసైడ్ చేస్తారు. సో ఇవాళ ఖమ్మం ప్రజలు రఘురామరెడ్డికి ఓటు ఎందుకు వేయాలి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఇష్యూ నాన్ లోకల్ ఇష్యూ అండి. దాని గురించి ఇప్పుడే మాట్లాడాను. ఎందుకు వేయకూడదు? కాంగ్రెస్ని ఆల్రెడీ శాసనసభ్యులుగా అందరినీ ఎన్నుకున్నారు. ఇన్ని గ్యారంటీలు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన గ్యారంటీలు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు 45 పేజెస్ అంటే 45 పేజీల బుక్లెట్ తయారు చేసింది. దాంట్లో 25 గ్యారంటీస్ ఇచ్చారు. 30 లక్షల ఉద్యోగాలు ఆడవారికి, స్త్రీలకి, అందులో 50% రిజర్వేషన్, అందులో స్త్రీలకి. ఇటువంటి చాలా ఉన్నాయి. 1 lakh టు బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్కి గ్యారంటీస్. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అన్ని పబ్లిక్కి సంబంధించిన గ్యారంటీసే ఇచ్చారు. ఎందుకు ఓటు వేయకూడదండి? ఒకసారి చదివి చూడండి. మీరు చదివారా? మేనిఫెస్టో చదవండి. 5 న్యాయ 25 గ్యారంటీ, 5 ఏదైతే పిల్లర్స్ ఉన్నాయో దాని కింద 25 గ్యారంటీలు ఇచ్చారు. ఎందుకు వేయకూడదండి? డెఫినెట్గా వేస్తారని నాకు నమ్మకం ఉంది. కానీ సౌత్లో కాంగ్రెస్ పార్టీ బలం కనిపిస్తుంది, నార్త్లో ఎక్స్పెక్ట్ చేసేంత బలం. ఇప్పుడు నన్ను సౌత్ గురించి అడగొచ్చు, మీరు నార్త్ గురించి అడగవచ్చు. నేను ఈ ఖమ్మం గురించి మాట్లాడచ్చు, పక్క మహబూబాద్ గురించి మాట్లాడచ్చు. మిగతా ఇష్యూస్ గురించి నేను చెప్పలేనుగా, అవగాహన లేదు కదా. కానీ నాకు అనిపిస్తుంది చేంజ్ ఇస్ దేర్, చేంజ్ రాబోతుంది. కానీ మోడీని వద్దనుకుని ఇంకా మార్పు కోరుకునే సందర్భాలు ఉన్నాయంటారా? ఉండొచ్చు, కాదన్నాను కదా. ఓటర్ అన్నిటికంటే ఎక్కువ ఓటరే కదండి ముఖ్యం. ఓటర్ ఇస్ కింగ్. ఆయన ఏమనుకుంటే అదే అవుతుంది. సో ఇవాళ మీరు రాజకీయ తెరంగేట్రం చేసినటువంటి నేపథ్యంలో సహజంగానే ఏ పొలిటీషియన్కైనా స్టెప్ ఇన్ చేసేటప్పుడు ఒక గోల్ ఉంటుంది. సో మీ గోల్ ఏముంది? ప్రధానంగా రాజకీయాల్లో ఏం అవ్వాలని మీ గోల్ కనిపిస్తుంది చివరికి? ఖమ్మం పార్లమెంటరీ సెగ్మెంట్లో ఉన్న ఇష్యూస్ అన్నీ సెంటర్లో తీసుకుపోయి మేజర్స్ ఎడ్యుకేషన్ ఇష్యూసు, తర్వాత రోడ్సు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, తాగే నీరు, ఈ వేరే ఇష్యూస్ అన్ని రిప్రజెంట్ చేసి మిగతా ఇష్యూస్ ఏమైనా ఉంటే పార్లమెంట్గా క్లియర్గా రిప్రజెంట్ చేస్తామని, అదే నా గోల్.